మేము చేసిన లెట్స్ టాక్ కి వి వాంటెడ్ టు కంటిన్యూ టాకింగ్ అబౌట్ ఇట్ బికాస్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ నాగశ్విని సినిమాలో చాలా స్కోప్ ఇచ్చాడు. ఇంకా మేము చాలా తక్కువ విషయాలు మాట్లాడుతున్నాము. 3 hours మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవడానికి. The one thing which I really loved is the way Nagashwin generated that curiosity and interest on our క్యారెక్టర్స్. లైక్ మెయిన్ గా మన ఎప్పటి నుంచో మనం వింటూ, అంటే ఒక జనరేషన్ కి అసలు తెలియని కూడా తెలియదు కదా. లైక్ ఒక జనరేషన్ కి అట్లీస్ట్ వి నో సమ్, ఒక జనరేషన్ అయితే మూవీస్ అన్ని చూసి కొంచెం చదివి పుస్తకాల్లోనో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ నుంచో తెలుసుకున్న క్యారెక్టర్స్. ఇంకొక జనరేషన్ జస్ట్ విన్న క్యారెక్టర్స్. ఓకే, ఎందుకంటే ఇలా ఒక సినిమా రాబోతుంది, ఇట్లా మహాభారతం తీయబోతున్నారంట, మహాభారతంలో ఈ క్యారెక్టర్స్ ఉంటారంట, ఓకే అట్లా. బట్ ఇప్పుడు అసలు ఏమీ తెలియని ఒక జనరేషన్ కి అరే దిస్ ఈజ్ అవర్ మైథాలజీ, దిస్ ఈజ్ అవర్ హిస్టరీ, ఇక్కడ ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి, వీళ్ళు ఉన్నారు, అశ్వత్థామ ఇంకా ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు, హీ స్టిల్ విత్ అస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి అట్లా ఇట్లా ఒక కర్ణ అని చెప్పి ఒక గ్రేట్ అర్జునుడే లైక్ ఇట్లా ఒక అర్జునుడు రథాన్ని ఇట్లా వెనక్కి ఒక 2-3 అడుగులు వెనక్కి నెట్టేసే ఒక గ్రేట్ వారియర్ కర్ణ ఉన్నాడు. అసలు ఎవరు ఆయన, హూ ఇస్ దాట్? అశ్వత్థామ ఆ కర్స్ ఏంటి, అసలు అశ్వత్థామకి కృష్ణుడు ఆ కర్స్ ఏంటి, అసలు కల్కి ఎవరు, ఆ కల్కి గురించి అసలు ఎవరు మాట్లాడుకుంటారు అసలు ఈ మధ్యకాలంలో? అసలు కల్కి ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఏంటి అసలు ఆ డీటెయిలింగ్. ఇంకోటి గాంధీవం అంటే ఏంటి, అసలు గాంధీవానికి ఎందుకు అంత బిల్డప్? నీ షాక్ ఎక్కడ అంటే బ్రో, అది వాళ్ళ కాశీలో ఎలా దొరికిందో, బికాస్ దట్స్ ఓపెన్ క్వశ్చన్. అది అసలు అక్కడ గాంధీవం అక్కడ ఏం చేస్తుంది? తర్వాత అమితాబ్ బచ్చన్ ఇలా మనీ పెట్టుకుంటారు, ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? అది నీకు ఫస్ట్ 10 minutes చూస్తే అర్థమవుతుంది కదా. ఓకే కూల్. బట్ గాంధీవం దగ్గర యాక్చువల్ సర్ప్రైజ్ అయ్యాను. గాంధీవం కాశీలో దొరకడం ఏంటి వీళ్ళకి? అసలు వీళ్ళు సెర్చ్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏదో ఇంకేదో వెతుకుతుంటే వాళ్ళ గాంధీవం దొరికింది? లేదురా, వాళ్ళు అక్కడ తవ్వుతున్నారు. సి బేసిక్ గా ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. కాకపోతే నాకు నేను అనుకుంది ఏంటంటే దే షోడ్ దట్ యాజ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ దేర్. దే ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఫర్ సంథింగ్. So looking for something, we don't know what that is, and when they are looking they got this anamata. సో నాగశ్విన్ ఇంకా క్లెవర్ గా చేసిన ఇంకొక చిన్న విషయం ఏంటంటే బ్రో, ప్రాజెక్ట్ కే అని రివీల్ చేసినప్పుడు కే ఒక రకమైన డిజైన్ లో ఉంటుంది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అని టైర్ తయారు చేస్తున్నాము, తర్వాత ఇలా బుజ్జి తయారు చేస్తున్నాము, ఇవన్నిటికీ స్క్రాచ్ లో కే ఒక లాగా ఉంటది. అవును, కేని ఇంకెక్కడ వాడలేదు. వెన్ కల్కి టైటిల్ కేమ్ అవుట్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ యానిమేషన్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫాంట్. సో మీరు అన్నారు కదా ప్రాజెక్ట్ కే అంటే కర్ణ అయి ఉంటారని, సో మేబీ దట్స్ ఆల్సో అ హింట్ ఫర్ అస్. కానీ చూడాలరా అది. సి బేసికలీ ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ వెరీ ఫ్యూ మూవీస్ విచ్ విల్ ఇన్వోక్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్. ఇదేంటి, అదేంటి, ఇదై ఉండొచ్చా, అదై ఉండొచ్చా, ఇట్లా అయి ఉంటే ఎలా ఉంటది, అసలు ఏంటి నెక్స్ట్ పార్ట్ లో. ఇప్పుడు చూడు, నెక్స్ట్ పార్ట్ వస్తుంది అనగా పీపుల్ విల్ come up with fan theories, people will come up with so many different stuff. ఇంకా మన వాళ్ళు పోస్టర్స్ అవి రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా పార్ట్ 2 కి. డిఫరెంట్ పోస్టర్స్ వచ్చినప్పుడు ఇంకా థీరీస్ వస్తాయి చూడు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ అశ్విని దత్ గారు. మెయిన్ గా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ he deserves this success రా. ఫర్ ద లవ్, ఆయనకి సినిమాల మీద ఉన్న ప్రేమ, పిచ్చి, వాటన్నిటితో ఆయన డబ్బులు పెట్టాడు కాబట్టి డబ్బులు వెనక్కి వస్తున్నాయి అన్న హ్యాపీనెస్ కాదు నాది. అశ్విని దత్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్ డిజర్వ్స్ దిస్ సక్సెస్, అండ్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. ఇదే ఏ కమర్షియల్ సినిమానో, ఏ కేజీఎఫ్ లాంటి సినిమానో అట్లా అయిపోయి అది సక్సెస్ అయి ఉంటే కన్నా, దిస్ ఇస్ సంథింగ్ విచ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ and invoking some kind of interest in younger generations and telling about something which some people don't know, ala kind of movie kada. And mytho sci-fi asla what kind of a term is that ra babu? asla mytho sci-fi anedi oka completely a different kind of a term, different kind of an experience. So andukana I'm very happy because inkoti entante ee cinema ఇంత బడ్జెట్ పెట్టి ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు యూజ్ చేసి ఇలాంటి ఒక అవుట్పుట్ మనకి ఇచ్చారు కదా. ఇంట్రోస్పెక్షన్ చేసి చూస్తే నాకు భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలాంటి సినిమాల మీద ఇంకెక్కువ రెస్పెక్ట్ పెరిగిపోయింది బ్రో. ఆ టైంలో వాళ్ళకున్న లిమిటేషన్స్ కి దే టోల్డ్ బ్యూటిఫుల్ స్టోరీస్. మళ్ళీ ఇప్పుడు మనకి
మన జనరేషన్ కి ఇప్పుడు ఎలా అయితే భైరవ ద్వీపం అయితే 369 ఉంది, ఇప్పుడున్న పిల్లలకి ఇట్స్ కల్కి. ఆ లెవెల్ రీచ్ అయిపోయింది వాళ్ళకి. నేను అదే లైక్ మొన్న ఇప్పుడు హాలీవుడ్ లో దెర్ ఆర్ సమ్ ఫ్రాంచైజెస్ చూడు, ఒక Yeah. ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే అరే స్టార్ వార్స్ ఒక ఫ్రాంచైజ్, ఆ ఫ్రాంచైజ్ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూ చేయి, ఎట్లయినా Yes. కంటిన్యూ చేయి ఎనీ Yes. డైరెక్షన్. Yes. జురాసిక్ పార్క్ ఒక ఫ్రాంచైజ్, యూ డూ ఇట్ ఇన్ ఎనీ వే. ఈ మాన్స్టర్ వాస్ ఇప్పుడు గాడ్జిల్లా, Yeah. Yeah. ఇలాంటి ఒక ఫ్రాంచైజ్. సో ఇప్పుడు మన ఇండియన్ దీంట్లో కల్కి ఇస్ అ ఫ్రాంచైజ్. యు మేక్ మూవీస్ ఆన్ దిస్ కల్కి ఫ్రాంచైజ్ ఇన్ ఎనీ వే. నువ్వు ఏ యాంగిల్ అయినా పట్టుకెళ్ళు, నీకు సినిమాలు వస్తూనే ఉండొచ్చు ఈ ఫ్రాంచైజ్ లో. ఈవెన్ Yes. యూ పాజ్ ఇట్ ఫర్ 10 years and redo the series once again with some new concept, again you can connect back to the first part of the franchise. Yeah. Yeah. So Yeah. adi ippudu I seriously wish these guys take it seriously, release like beautiful figurines, action figures అని అవన్నీ ఇవన్నీ అసలు రచ్చ చేయాలరా. బికాస్ ఇండియన్ ఇప్పుడు అశ్వత్థామ, అమితాబ్ ని అసలు అలా ఒక అశ్వత్థామ, ఒక భైరవ, ఒక అర్జున, ఒక కర్ణ, ఒక కృష్ణ, అసలు ఇప్పుడు సుమతి, మళ్ళీ రైడర్స్, రెబల్స్, మరియమ్మ అని చెప్పి ఆవిడ. సో ఇట్లా చూడు ఎన్ని క్యారెక్టర్స్ అండ్ ఎన్ని బ్యూటిఫుల్ ఫిగర్స్ వస్తున్నాయో. అసలు యాక్షన్ ఫిగర్స్ లాగా ఒకవేళ కనుక వాళ్ళు బయటికి తీయాలనుకుంటే ఒక మంచి కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్, ఒక బ్యూటిఫుల్ ఫ్రాంచైజ్ రా. లైక్ నాకు నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో అనుపమ చోప్రాతో ఒక ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు చూసావా? అప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు చూడు, వాట్ డ్రైవ్స్ యూ అంటే లైక్ నా ఇన్నర్ కిడ్ ఇన్ మీ, వాడికి నేను సినిమా తీస్తున్నాను, నేను సినిమా చూసేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఇన్వోక్ ద ఇన్నర్ కిడ్ ఇన్ మీ, వాడి కోసం అదే ఎక్సైట్మెంట్ అని. నేను సినిమా చూసేటప్పుడు అబ్సల్యూట్ గా అదే అనిపించింది. Like he's literally bringing out the kid version of us and asking us to enjoy the movie with all these different kinds of things, and it's beautifully done actually చెప్పాలంటే. ఇంకోటి అవతార్ 2 నేను ఐమాక్స్ లో చూసినప్పుడు విజువల్స్ ఏంటి ఎలా ఉన్నాయన్న క్వశ్చన్ మైండ్ లో రాదు. ఐ వాజ్ ఓన్లీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద వరల్డ్. ఆ వరల్డ్ లో ఇమ్మర్స్ అయిపోయి క్యారెక్టర్స్ ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాయి అనే థాట్ వచ్చింది. అంటే అంత టెక్నాలజీలో మనకి ఇమ్మర్స్ చేసేట వరల్డ్ ని. నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ కల్కిలో అయింది. కల్కిలో నేను షాక్ ఎక్కడ అయ్యానంటే బ్రో, అమితాబ్ బచ్చన్ ని 8 feet చూపించి పక్కన ప్రభాస్ ని ఇలా అయితే ఎలా షూట్ చేశారు ఆ థాట్ అని. యూ డోంట్ ఫీల్ ఆడ్, యూ బిలీవ్ ఇట్. ఆ లెవెల్ బిలీవ్. అంటే మనలో అక్కడ ఏం గ్రాఫిక్స్ వాడారో అర్థం కాలేదు నాకు. ఇలా అంటాడు ప్రభాస్, ఇలా వెనక్కి వెళ్ళిపోతే ప్రభాసే 6 feet ఉంటాడు. అమితాబ్ బచ్చన్ 8 feet ఎలా డిజైన్ చేశారో అర్థం కాలేదు నాకు అది. అతన్ని అంటే అమితాబ్ బచ్చన్ సపరేట్ గా ఉన్నప్పుడు తను హైట్ గా ఉన్నాడో లేదో తెలియదు, కానీ అమితాబ్ బచ్చన్ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు క్లియర్ గా తెలిసిపోద్ది ఈజ్ లైక్ 8 feet అని. అవును, అది ఎలా నాకు ఫస్ట్ సినిమా చూసేటప్పుడు రా, నాకు ఫస్ట్ ఫ్రేమ్ భయం వేసిందిరా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అది కొంచెం ఆర్ట్ పెయింటింగ్ లాగా ఒక రకంగా అనిపించింది విత్ ద వెరీ ఫస్ట్ ఫ్రేమ్ వెన్ దే ఆర్ షోయింగ్ రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ చెప్తున్నాడు అని చెప్పి చూడు నువ్వు, అక్కడ ఒక ఫ్రేమ్ వస్తుంది అనమాట. అది చూసి అయ్యో బాబోయ్ ఇంత గ్రాఫిక్స్ అన్నారు, ఇదేంటి ఎలా ఉంటదా, కార్టూనిష్ గా అనిపించింది అనమాట. అదొక్కటే ఫ్రేమ్ రా నాకు ఆఫ్ అయింది సినిమా మొత్తం మీద. దేర్ ఇస్ నో అదర్ ఫ్రేమ్. బికాజ్ నేను సెకండ్ టైం చూసినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ ఐ వాజ్ అబ్జర్వింగ్ వాజ్ దాట్ ఏమైంది, ఎందుకు గ్రాఫిక్స్ మన గ్రీన్ స్క్రీన్స్ ఎందుకు అంత కొట్టొచ్చినట్టు కనపట్లేదు, ఆర్ ఈ వరల్డ్ లో ఎందుకు మనం అట్లా లోపలికి వెళ్ళిపోయాము, ఎట్లా అసలు వాట్ డిడ్ హీ డూ అని. తెలుసా ఏమైందో? మనోడు ఏం చేశాడంటే ఉన్న ఆర్ట్ వర్క్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకున్నాడు రా. ద మోర్ హీ డిపెండెడ్ ఆన్ ద షోకేసింగ్ ద సరౌండింగ్స్ విత్ ఆర్ట్ వర్క్, క్రాఫ్ట్ సూపర్ గా చేయించుకున్నాడు. ఇప్పుడు శంబాలా చూపిస్తే శంబాలలో ఆ చెట్టు అదంతా ఆర్ట్ వర్క్ టూ మచ్ చేయించుకుని మిగతా అదంతా గ్రాఫిక్స్ తో ఫిల్ చేశాడు. హీ జస్ట్ డిడ్ నాట్ డూ లైక్ ఐ థింక్ ఇట్స్ 50% ఆర్ట్ వర్క్ అండ్ 50% గ్రాఫిక్స్. ఇట్స్ నాట్ 20% ఆర్ట్ వర్క్ అండ్ 80% గ్రాఫిక్స్. అందుకే మనకి ఇప్పుడు నువ్వు కాశీ చూసినా కూడా ఒక చిన్న సెట్ వేసుకున్నాడు మంచిగా, ఆ సెట్ లోనే ప్రభాస్ అటు ఇటు తిప్పాడు, బుజ్జిని తిప్పాడు, అదంతా తిప్పాడు, బ్యాక్గ్రౌండ్ అంతా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ తో చూపించాడు. శంబాలా కూడా అంతే ప్రాపర్ గా సెట్ వేసుకున్నాడు. అండ్ ఆ డెజర్ట్ ఫైట్ ఉంది చూడు, శాండ్ ఫైట్ ఉంది కదా వీళ్ళిద్దరిది, శాండ్ ఫైట్ మంచిగా శాండ్ ఆ చిన్న సెట్ వేసుకున్నాడు, మిగతాదంతా వెనకాలంతా గ్రీన్ స్క్రీన్స్ తో నింపాడు. సో వీ డోంట్ ఈవెన్ అబ్జర్వ్. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఒక బ్రిడ్జ్,
ఆ బ్రిడ్జ్ చుట్టుపక్కలంతా అంబియాన్స్ ఫైట్, సో దట్ విల్ గెట్ ఇన్ టు ద గ్రాఫిక్స్. ఇంకొక బ్రిలియంట్ థింగ్ విచ్ హి డిడ్ వాస్, గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, విఎఫ్ఎక్స్ వాడేచ్చు కదా అని చెప్పి ఆ ఫైనల్ ఫైట్ ని ఒక స్టార్ వార్స్ రేంజ్ లో చేయడానికి ట్రై చేయలేదురా. యా 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 ఈ జస్ట్ మెయిన్ ఫోకస్ ఇస్ బిట్వీన్ అశ్వత్థామ అండ్ అండ్ భైరవ. భైరవ, షోకేసింగ్ బుజ్జి అండ్ రివీలింగ్ భైరవ యాజ్ కర్ణ, రీఇన్కార్నేషన్ ఆఫ్ కర్ణ ఆర్ వాట్ ఎవర్. అక్కడే ఫోకస్ తప్ప ఈ రెబల్స్ ఈ రైడర్స్ తో ఫైట్ చేసేది వాజ్ నాట్ ద ఫోకస్. యా యా అది జస్ట్ అలా దూరం దూరంగా వాడుకున్నాడు, ఆ గన్స్ అవి ఇవి దూరం దూరంగా వాడుకున్నాడు తప్ప ఇట్ వాజ్ నాట్ ద మెయిన్ ఇంటెంట్ ఆఫ్ దట్ ఎంటైర్ క్లైమాక్స్ ఎపిసోడ్. అందుకే మనకి ఏంటంటే అక్కడ కనుక ఈ సైడ్ ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే మనం కంప్లైంట్ చేసి ఉండేవాళ్ళం, కంపేర్ చేసి ఉండేవాళ్ళం. మీకు ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్. సో ఫిలిం మేకింగ్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా అని హెవీగా కంప్యూటర్ మీద డిపెండ్ అవ్వడం కన్నా మాక్సిమం ట్రై చేయండి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ పెట్టి. మాక్సిమం మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి, మిగిలింది గ్రాఫిక్స్ వాడండి. ఈ సినిమాలో జరిగింది మీకు మాక్సిమం అసలు బుజ్జి అనే కార్ డిజైన్ చేయడం ఏంటి బ్రో, అసలు అక్కడే నేను పిక్చర్ అయిపోయాను. ప్రమోషన్ లో ప్రభాస్, మీకు ఆల్రెడీ మనం ట్రైలర్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, ప్రభాస్ అట్లా కార్ నడుపుకుంటూ వస్తుంటే నీకు పిక్చర్ అయిపోయాను. అరే ఏం చేస్తున్నారు మీరు, కార్ డిజైన్ చేశారేంటారు. సో ఒక వర్కింగ్ ప్రోటోటైప్ తయారు చేయడం వల్ల ఉన్న ఇంపాక్ట్ మనకి సినిమాలో తెలిసిపోద్ది. ప్రోటోటైప్ తో వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు బుజ్జి. అలాంటిది మీరు అన్నది అబ్సల్యూట్ రైట్, మాక్సిమం ఎఫర్ట్ ఆర్ట్ వర్క్ చేసి మాక్సిమం ప్రాక్టికల్ చేయడానికి ట్రై చేశారు. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ గారిని ఆ 8 feet పక్కన ప్రభాస్ 6 feet కూడా దే మస్ట్ హావ్ యూజ్ సమ్ ట్రిక్. ఐ డోంట్ రియల్లీ థింక్ ఇట్స్ గ్రాఫిక్స్, ఏదో ట్రిక్ ప్లే చేశారు ఖచ్చితంగా. అరే అందుకే బేసిక్ గా నాగశ్విన్ ఏం చేశాడంటే, నువ్వు లాంగ్ ఫ్రేమ్స్ చూసినా కూడా నీకు ఇప్పుడు మాహిష్మతి ఇలాంటి సినిమా ఇలా చూసినప్పుడు కూడా మాహిష్మతిని ఇట్లా లోపలికి తీసుకెళ్లి కెమెరాని లోపలంతా ఇలా తిప్పేసి అటు తిప్పి ఇటు తిప్పి మాహిష్మతి అదంతా మనకి గ్రాఫిక్ వర్క్ అని తెలిసిపోతూ ఉంటది. కాకపోతే ఇక్కడ నీకు హీ కుడ్ హ్యావ్ షోకేస్డ్ శంబాలా లైక్ దాట్, హీ కుడ్ హ్యావ్ షోకేస్డ్ కాశీ లైక్ దాట్, హీ కుడ్ హ్యావ్ షోకేస్డ్ కాంప్లెక్స్ లైక్ దాట్. నథింగ్ హీ డిడ్. నో, దూరం దూరంగా ఇదిగో కాంప్లెక్స్, ఓకే కాంప్లెక్స్ ఇలా ఉంటది, పైకి వెళ్తే కాంప్లెక్స్ పైన ఇలా ఉంటది. శంబాలా అయితే జస్ట్ ఇట్లా లాంగ్ ఫ్రేమ్, ఓకే దిస్ ఇస్ శంబాలా. అండ్ ఇది కాశీ కూడా అంతే, ఇదిగో కాశీ అని అరుస్తాడు, కాశీని ఇట్లా లాంగ్ ఫ్రేమ్ లో చూపిస్తాడు అంతే, నథింగ్. ఇట్లా లోపలికి వెళ్ళిపోయి కాశీ ఇట్లా జర్రమని లోపలికి వెళ్ళి అని తిరగడం, అలాంటి గిమ్మిక్లు ఏం చేయలేదు. మీకు ఇక్కడే ఇది ఒక పాయింట్ నేను చెప్పే లోపే మీరే చెప్పేశారు. వెన్ ఇట్ కమ్స్ టు బాహుబలి, ఎలా ఉంటుంది రాజ్యం అని చూపించడానికి రాజమౌళి ఆ షాట్ ఎంచుకున్నారు, ఇట్లా ఏరియల్ వ్యూ తీసుకొచ్చి మొత్తం చూపించేసి తర్వాత వేసుకున్న సెట్స్ అన్నిటికీ మనకు అర్థమైపోద్ది, ఓహో ఇది ఇక్కడ ఉందా, ఇది ఇక్కడ ఉందా, ఇది ఇక్కడ ఉందా అని. సో దట్ వాస్ నెసెసరీ, నిజంగా నెసెసరీ. బికాస్ నాకు పర్సనల్ గా నేను కలికి చూసినప్పుడు నాకు ఏమైందో చెప్తాను మీకు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ షాట్, ఏదో ఒకటి చూపించు, బికాస్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద వరల్డ్ అనిపించింది. ఇప్పుడు కాంప్లెక్స్ ఉంది కదా, మనకు దూరం నుంచి ఇట్లా ఇట్లా ఇన్వర్టెడ్ పిరమిడ్ లాగా పెట్టారు కదా, ఒక షాట్ ఉంటుంది మన వాళ్ళు గుర్రాల మీద వెళ్తుంటే ఆకాశం కనిపిస్తుంది కదా, నేను షాక్ అయ్యాను, మొత్తం క్లోజ్ ఎన్వైరన్మెంట్ లో ఆకాశం ఏంటి అంత క్లియర్ గా ఉందని. అప్పుడు ఒక ఏరియల్ షాట్ పెట్టాడు, అవును పిరమిడ్ పైన ఇదంతా ఉన్నట్టు పెట్టాడు. దట్ షాట్ వాజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ, లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చేది, ఇదేంటి లోపటే ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిందా, స్కై అండ్ ఇంత బ్లూగా ఉంది. ఎప్పుడైతే పైన లేయర్ లో వాళ్ళు వెళ్తున్నట్టు కనిపించిందో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓహో కాంప్లెక్స్ లో పైన ఉంది మా, దెన్ ఇట్ మేక్ సెన్స్. ఆ వాటర్ ఫాల్స్ కానీ, ఆ గుర్రాలు, ఆ గ్రీనరీ, అదంతా పైన బ్లూ స్కై, దట్ ఆల్ మేడ్ సెన్స్. సో అప్పుడప్పుడు అలాంటి షాట్స్ నెసెసరీ. నేను అనేది హీ జస్ట్ డిడ్ లాంగ్ ఫ్రేమ్స్ అండ్ అంతే, హీ డిడ్ంట్ గెట్ ఇన్ టు ద బాహుబలిలో వాడిన షాట్ కూడా మంచి షాటే, కాకపోతే ఏంటంటే మనకి క్లియర్ గా తెలిసిపోతూ ఉంటది, హెవీలీ యూజ్డ్ నైస్ విఎఫ్ఎక్స్ టు గెట్ ఇన్ టు ఆల్ దట్ అని. సో ఇక్కడ ఆ మాత్రం కూడా చేయలేదు మనోడు, మంచిగా లాంగ్ ఫ్రేమ్ చూపించాడు, వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్, హీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ ఫ్రేమ్. దిస్ ఇస్ ఇట్ అని. మీకు ఇది కూడా చెప్పాలి బ్రో, కొన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు చేయడం వల్ల షార్ట్స్ ఇంత బ్యూటిఫుల్ గా వచ్చాయంటే, ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు శాండ్ లో ఒక ఫైట్ ఉంటుంది, ఒక హీరోయిన్ వస్తుంది, తన పేరు నాకు తెలియదు, మలయాళం హీరోయిన్ అనుకుంటా. సో తను వచ్చినప్పుడు తన చేతిలో ఒక వెపన్ లాంటిది ఉంటుంది, ఇలా ఇసిరేస్తే అది ఒక స్కూటర్ లాగా ఉంది. నేను పిచ్చోడే బ్రదర్, ఎలా ఇమాజిన్ చేసుకున్నారా ఇలాంటి, నాకు ఇమీడియట్ గా అదే ప్రాక్టికల్ గా ఎంత బాగా చేశారంటే యూ యాక్చువల్లీ బిలీవ్ ఇట్. ఇలా తోసేసిన, ఇలా ఇసిరేసినప్పుడు అది బైక్ అయిపోయిన తర్వాత బైక్ మీద కూర్చొని వెళ్తుంది, ఆ బైక్ మళ్ళీ
ద గన్ ఓపెన్స్ ఇంటూ 3 వింగ్స్ కదా, యా మనోడు యా గన్ యా గన్ ఇట్లా జప్ జప్ అని ఇట్లా రైడర్ గన్, అది అవి కూడా డన్ వెల్. కొంతమంది ఇది కంప్లైనింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద గన్స్, ప్లాస్టిక్ మెటీరియల్ లో ఉంది అది ఇదైనా మాట్లాడుతున్నారు. వెయిట్ ఫర్ ద అందుకే సెకండ్ పార్ట్. సో నాకు గ్లిమ్స్ వచ్చినప్పుడు నాకున్న ఫస్ట్ కంప్లైంట్ కూడా అదే, ఏంటి గన్స్ అలా తయారు చేస్తారండి. దాని వల్ల సెకండ్ ఈ సినిమాలో జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే వాటిని ఎక్కువసార్లు చూపించలేదు. యూ హార్డ్లీ సీ రైడర్స్, యూ హార్డ్లీ సీ ఎనీవన్ యూజింగ్ ద గన్స్, ఓన్లీ గన్స్ లాస్ట్ లో ఇట్లా నేను లైట్ అదే లైట్. అదే చెప్తున్నాను రా ఇందాక, అదే దట్స్ వాట్ ఐ టోల్డ్. హీ డిడ్ నాట్ ఫోకస్ ఆన్ ద ఫైట్ బిట్వీన్ ఎస్, రైడర్స్ అండ్ రెబల్స్. రెబెల్స్, ఎస్, హీ జస్ట్ యూజ్డ్ ఇట్ యాజ్ అ ఫైట్ అంతేగాని ఈ యా, రెబల్స్ రైడర్స్ మధ్యలో ఇప్పుడు రైడర్స్ కూడా నువ్వు యూ డోంట్ సీ సో మెనీ రైడర్స్ ఎస్, ఫైటింగ్ ఇన్ దిస్ హోల్ మూవీ. అండ్ ఇంకా చూస్తే ప్రభాస్ నీకు ఈ సినిమాలో రైడర్స్ చాలా తక్కువ కొడతాడు. ఎస్, 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 ద ఓన్లీ లాస్ట్ ఫ్రేమ్ లో వెన్ హీ సేవింగ్ దీపిక అప్పుడు హీ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. అండ్ అమితాబ్ బచ్చన్ తో శాండ్ ఫైట్ అప్పుడు హీ ఫైట్ విత్ సమ్ రైడర్స్ తప్ప ఎస్, మిగతా దగ్గర రైడర్స్ తో ఎక్కడ మనోడు రైడర్స్ ఫైట్ ఉంటారు చేయడు. అక్కడ. యా యా యా. ఇంకోటి బ్రో, ఒక సీన్ ఉంటుంది చూసారా, ఇట్లా ఒక స్టాచ్యూ ఇలా వచ్చి వాళ్ళిద్దరిని ఇలా పైకి తీసుకెళ్తుంది. అవునవునవునవును. అది బయట కాంప్లెక్స్ లోపట? కాంప్లెక్స్ లోపట అది. కాంప్లెక్స్ లోపట హీ టేక్స్ హిమ్ టు యాస్కిన్ అంతే, ఎక్కడైతే ఉంటే అక్కడ కాంప్లెక్స్ తీసుకెళ్ళి. లోపల ఐ థింక్ కాంప్లెక్స్ లోపల మన సుప్రీం యాస్కిన్ ని కలవడానికి ఇంకొక లేయర్ అనుకుంటా అది. బికాస్ మనోడు ఇంకోటి యోగి ఇంకోటి ఎక్కడో ఇంకోటి ఉంటాడు. నోటీస్ చేశారా మీరు, వీళ్ళు డెజర్ట్ లో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూ చేయి ఇట్లా కింద పడుతుంది. ఆ స్టాచ్యూ ఎవరితో గమనించారా? ఐ థింక్ ఇట్స్ కమల్ హాసన్. అది కమల్ సరిగ్గా హాసన్ లుక్ ఉంది చూడలేదురా. అది. నాకు చూడగానే ఓకే, ఏంటి చూడాలి చూడాలి. కమల్ హాసన్ లుక్ లాగా ఉంది అనిపించింది నాకు అది. బికాస్ దే ఆర్, అది డెజర్ట్ లో ఫైట్ కదా. సో యా, అది చూడాలి చూడాలి అది చూడాలి. ఐ డింట్ నోటీస్ దట్ వెల్. దట్స్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ, వీ హ్యావ్ టు వాచ్ ఇట్. ఎందుకంటే ఫైనల్ గా రివీల్ చేసిన కమల్ హాసన్ ఆల్మోస్ట్ చూడడానికి అలానే ఉంటాడు, గడ్డం ఉండడం అలాంటిది ఏమి ఉండదు. హీ జస్ట్ బికమ్స్ కమల్ హాసన్. టూ మచ్ షార్ట్ అయితే. ఓ లాస్ట్ లో కమల్ హాసన్ రివీల్ మాత్రం సూపర్ రా. ఎందుకంటే దట్ ఈస్ ప్యూర్. అంటే ఇంకా అక్కడ ప్రాస్థెటిక్స్ వాడుంటే చిరాకు వచ్చేది మనకి. ఆ, ఆ, ఇంకా ఎంత చూపిస్తారు ప్రాస్థెటిక్స్ తో అని. వి వాంట్ టు సీ ద రియల్ కమల్. అక్కడ ద రియల్, అక్కడ ఒక అభయ్ లాంటి లుక్ లో యా కనిపించేటప్పటికే యా యా ఒక్కసారిగా లైక్ యునో దట్ వాజ్ ద హై కదా. ఇప్పుడు మైటీ విలన్ వస్తున్నాడు అంటే దట్ ఫియర్ ఉండాలి కదా మనకి. యా. ఇప్పుడు సో హీఈస్ నాకు లుకింగ్ ఇంకో యాజ్ అ మైటీ విలన్. నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది బ్రో. ఇప్పుడు హౌ డిడ్ దీపికా పడుకునే హైడ్ ద ఫ్యాక్ట్ దట్ షీఈస్ ప్రెగ్నెంట్? ఇప్పుడు కాంప్లెక్స్ వాళ్ళే కదా ఇంప్రెగ్నేట్ చేసేది ఆర్టిఫిషియల్ గా. తను చెప్పింది కదా దట్ షీ డిడ్ నాట్, నెగిటివ్ వచ్చింది కానీ నాకు సడన్ గా తెలిసిందని చెప్తుంది కదా క్లియర్ గా. ఓకే 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 ఓకే. వెన్ ఈవెన్ మొన్న సీడ్ చేసినప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది, బట్ నాకు కొద్ది రోజుల తర్వాత కదిలింది లోపల అని చెప్తుంది కదా వెరీ క్లియర్లీ. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. యా, షీ విల్ చూడలేదు. క్లియర్లీ టెల్ దట్. ఇంకా అక్కడ నుంచి నా నా ప్రాణం ఇది, నేను నేను కాపాడుకోవాలి, నాకు ఇది కావాలి, నా బికాస్ దిస్ ఇస్ మైన్ అన్న ఫీలింగ్ తో తను ఇంకా ఉంచేసుకుంటది అనమాట. నాకు ఇంకోటి దట్స్ కూడా వాట్. బాగా నచ్చింది బ్రో ట్రైలర్ లో. వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ సా ద ట్రైలర్, అందులో దీపికా పడుకునే ఓన్ డబ్బింగ్ చెప్పింది కదా. ట్రైలర్ లేని ట్రైల్ ఉంది సినిమాలో. థ్యాంక్ గాడ్ సినిమాలో తను చెప్పిందో వేరే వాళ్ళు చెప్పారో తెలియదు కానీ వి డి నాట్ ఫీల్ ఇట్ ఆడ్, ఇట్ వాస్ నార్మల్, ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో. అండ్ నాకు నాగ్ అశ్విన్ కి ఉన్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్రో, బికాస్ దిస్ ఇస్ ద ఫ్యూచరిస్టిక్ సైఫై, ఎనీథింగ్ హీ ఎక్స్పెరిమెంట్స్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తో సొంతంగా డబ్బింగ్ చెప్పించారు, భలే సింక్ అయింది అది అసలు. అండ్ నాకు ప్రణవ్ చెప్పాడు మొన్న, మాధవ అనే సాంగ్ యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ పాడతారు. నేను ఈగగా వెయిట్ చేస్తున్నాను సెకండ్ టైం చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను ఆ పాట అని. బికాస్ ట్రైలర్ లో మాధవ సాంగ్ ఏదైతే వచ్చిందో నాకు కొంచెం ఆటోట్యూన్ ఎక్కువైనట్టు అనిపించింది. బట్ వెన్ మాధవ్ అనే సాంగ్ అమితాబ్ బచ్చన్ పాడతాడు అంటే యూ హ్యావ్ టు వాచ్ ద బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ వై ఎస్ ద సాంగ్ ఎస్ కమ్స్. ఎస్ 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 ఎస్. ది కనెక్టెడ్ టు అశ్వత్థామ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే యాక్చువల్లీ. చాలా బ్యూటిఫుల్ గా కనెక్ట్ చేస్తారు ఆ పాటని. సో దిస్ ఇస్ లెట్స్ టాక్ ఫర్ కల్కి. మాట్లాడడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి, వి జస్ట్ వాంట్ టు కంటిన్యూ, బట్ దిస్ ఇస్ హౌ వీఆర్ టాకింగ్ అబౌట్ కల్కి. మీకు యా, మీ సో థియరీస్ ఏమంటే లాస్ట్ లో కనుక. ఎండ్ నోట్ లో ఏంటంటే సి గైజ్, సి పీపుల్ ఆర్ టాకింగ్. సో కొంతమందికి నచ్చట్లేదు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఇదేంటి అదేంటి అంటున్నారు, కొంతమందికి పిచ్చి పిచ్చిగా నచ్చలేదు. అదంతా పక్కన పెట్టేస్తే నా నా హార్ట్ఫుల్ గా నా ఫీలింగ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు కల్కి ఎవరైనా కంప్లీట్ గా ఫ్రమ్ నోవేర్ ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్ ఒకళ్ళు ఎవరైనా కూర్చోబెట్టి కల్కి చూపించామంటే వాడికి డెఫినెట్ గా సినిమా అయిపోయిన తర్వాత హూస్ కల్కి, అసలు ఈ క్యారెక్టర్స్ ఎవరు, అసలు ఏంటిది అన్న ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది. యా యా అండ్ ఆ డెఫినెట్గా. ఇంట్రెస్ట్ కూడా జనరేట్ చేసింది
ఇన్ అ బ్యూటిఫుల్ వే. నువ్వు ఇప్పుడు హాలీవుడ్ తో గ్రాఫిక్స్ తో కంపేర్ చేసి మావే గొప్ప మీవి ఏమి అంత రేంజ్ లో లేదు అది ఇది అని ఎవరైనా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోనివ్వండి, దట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. మన వాడు ఇక్కడ ఎక్కడ తక్కువగా ఏం తీయలేదు. సినిమాని సినిమా రకంగా మనల్ని ఎంగేజ్ చేసేటట్టే తీసాడు. Yeah. ఇఫ్ వి ఆర్ నాట్ గ్రాఫిక్ డిజైనర్స్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ మోర్ అండ్ మోర్ గ్రాఫిక్స్. ఒకవేళ చెత్తగా ఉన్నాయనుకో మనం డెఫినెట్ గా చెప్పేస్తాం, అరే చెత్తగా ఉన్నాయిరా గ్రాఫిక్స్, ఏం గ్రాఫిక్స్ రా బాబు అని. మనకి సినిమాలో చెత్తగా ఉన్నట్టు ఎక్కడ అనిపించవు. దిర్ ఇస్ నో ఫ్రేమ్ దట్ వేర్ వి ఫీల్ లైక్ దిస్ ఇస్ ఆడ్ ఆర్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఆర్ వాట్ ఎవర్. సో అందుకని ఒక మంచి సిన్సియర్ సినిమాని మనవాడు తీసాడు, మనకు అందించాడు. మనకి నచ్చిందా నచ్చలేదా అనే విషయం పక్కన పెట్టేస్తే దిస్ ఇస్ అ గుడ్ మూవీ విచ్ విల్ స్టాండ్ టాల్ in the history of movies on Indian cinema, definitely. Yeah, sure.